ఓకే, థ్యాంక్ యూ అమ్మా. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు పుట్టే ముందుగా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఇది. ఏమని చెప్తున్నారు? స్త్రీ సంతానము. ఈ లోకములో చాలామంది పుట్టారు, ఈ లోకములో మహాపురుషులు పుట్టారు, ఈ లోకములో చాలా భక్తులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా స్త్రీ సంతానంతో పుట్టలేదు. అందరూ పురుష సంకల్పంతో పుట్టిన వారుగా ఉంటున్నాం. యేసు ప్రభు మాత్రమే, ఆయన ఒక్కడే ఆయన స్త్రీ సంతానంగా పుట్టిన రీతిగా మనము చూస్తుంటున్నాం. ఇంకో భవిష్యవాణి, స్త్రీ సంతానము అనగా మనము ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ చక్కని సందేశం మాకుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, ఆమె ఒక్క కుమారుని కనెను. చదవండి. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయననే రక్షించెను కనుక ఆయనకు యేసు అని పేరు. పాపము నుంచి విడుదల చేసేవాడు, విముక్తి కలిగిన చేసేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ ఇచ్చేవారు ఆయన యేసు ప్రభు. స్త్రీ సంతానములు పుట్టిన ఆయన అని గుర్తెరగాలి. ఈ స్త్రీ సంతానం పుట్టాలంటే ఎట్లా పుట్టాలి? యూదా స్త్రీలందరూ నా కడుపులో పుడతారా రక్షకుడు, నా కడుపులో పుడతారా అని స్త్రీలందరూ చాలా వారు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎట్లా ఎవరికి ఆ ఒక్క భాగ్యం దొరుకుతుంది, ఆ ఒక్క తరుణమును దొరుకుతుంది, లోక రక్షకుడైన యేసు ప్రభు మెస్సియను కనటానికి అని స్త్రీలందరూ చూస్తూ ఉండగా అక్కడ దేవుడు ఏర్పాటు మూలముగా ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారముగా కన్య మరియను దేవుడు ఏర్పరచుకుంటున్నారు. మీకందరికి తెలుసు, మరియమ్మ దగ్గర దూత వచ్చి, మరియమ్మ మీరు రండి అమ్మా, ముందు రండి కొద్దిగా. దేవదూత వచ్చి, మరియమ్మ నీవు గర్భవతి అయి ఒక కుమారును కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఆయన ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలో పుట్టబోతున్నాడు. చాలా సంతోషమైంది ఆమెకు. చాలా స్త్రీలు ఉన్నారు, కానీ మరియమ్మకు చాలా సంతోషమైంది. చూసారా? అదే సమయంలో దుఃఖం కూడా అయింది. నిశ్చితార్థ కార్యం భర్త ఏమంటాడేమో, నా కడుపులో ఒక పాప ఉంటే నా భర్త నాకు విడిచిపెట్టాడేమో, నా అత్తమ్మ ఏమంటుందో, నాకు మా బంధువులు ఏమంటారు, వ్యభిచార చేసిన స్త్రీ అంటారా, ఏ ఒక స్థితి ఉంది నాది అని ఒక సైడ్లో చూస్తే ఒక రీతిగా సంతోషమవుతుంది ఆమెకు, ఒక రీతిగా వేదనతో ఉంది. చూసారా? ఎవరైనా పెళ్లి కాకముందు ఎవరైనా కొడుకు పుడితే సమాజం ఏమంటుంది? ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ సందర్భంలో మరియమ్మ యేసేపుకు నిశ్చయ కార్యం అయిన ఒక స్థితి చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవదూతల ద్వారా చెప్పబడిన మాట మరియమ్మ విని విధేయత కలిగి నా యేసు రక్షకునికి నా కడుపులో జన్మమిచ్చటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక నిర్ణయం తీసుకుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనము, క్రైస్తవులు చాలామంది యేసు ప్రభు నాకు కావాలి, యేసు ప్రభు దేవుడు నాకు కావాలంటారు, యేసు ప్రభుకు నేను ప్రార్థన చేస్తానంటారు, యేసు ప్రభుకు నేను పాటలు పాడతానంటారు, యేసు ప్రభు కొరకు నేను ప్రసంగిస్తానంటారు. కానీ యేసు ప్రభుకు జన్మమిచ్చటానికి శక్తి ఉందా? ఉదయకాలంలో అది నేర్చుకున్నాను. ధైర్యం కావాలి. నీ హృదయంలో, నా హృదయంలో యేసు ప్రభు జన్మించాలి. నీ హృదయంలో, నా హృదయంలో యేసు ప్రభు జన్మించినట్లయితే లోకస్తులందరూ చూస్తారు. నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది.
కన్య మరియ సంతోషించింది. ఎందుకంటే లోక రక్షకుడైన యేసు ప్రభు నేను ఈ లోకములో జన్మమిస్తున్నాను. అది దైవత్వమైన దైవ ప్రేరితమైన సంతోషం. లోక సంబంధం మనం చూసినట్లయితే చాలా దుఃఖం. నా భర్త నాకు విడిచిపెడతాడే, నా ఇంటి వారు ఏమంటారు ఇప్పుడు, నేనైతే ఒప్పుకున్నాను. ఆమె అంటుంది మరియమ్మ, ఇంకా నాకు పెళ్లి కాలేదు దూత, ఇది ఎట్లా సాధ్యమో? దేవుని యొక్క ప్రణాళిక నెరవేరించటానికి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా నీవు ఒప్పుకోమల్లా అంతే అమ్మా. ఆమె ఒప్పుకుంది. ఈరోజు నువ్వు యేసు ప్రభు ఒప్పుకుంటున్నావా లేక మెప్పుకుంటున్నావా? వట్టిగా నోటితో మెప్పుకొని నడిస్తే నడవదు. లోక ప్రజలందరూ క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటారు. సడగములు స్టార్ పెడతారు, డెకరేషన్ చేస్తారు, మంచి భోజనం చేస్తారు. కానీ యేసు ప్రభుకు బయట పెడతారు. యేసు ప్రభు పుట్టిన స్టారు నీ హృదయంలో నా హృదయంలో ఉండాలి. నీ హృదయము నా హృదయము డెకరేషన్ కావాలి. నీ హృదయము నా హృదయము శుభ్రపరచబడాలి. ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయము శుద్ధీకరించబడాలి. అది నిజమైన క్రిస్మస్ పండుగ. నేను భోజనం పెడతానండి, కొన్ని గిఫ్ట్లు ఇస్తానండి, మంచి బట్టలు వేసుకుంటానంటే అని అదే రూట్కి పోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు, క్రీస్తు నీ హృదయంలో నీ ఇంటిలో జన్మించటానికి నువ్వు సమయం ఇస్తావా? నువ్వు చోటిస్తావా? ఒకవేళ క్రీస్తు నీ హృదయంలో జన్మించినట్లయితే నీకు గొప్ప ఆశీర్వాదం. ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో, విడిచిపెట్టండి. లోక సంబంధస్తులు, తల్లిదండ్రులు ఎవరైనా ఏమన్నానని, ఈయన కన్వర్ట్ అయిందా, ఈయన యేసు ప్రభుకు నమ్ముకున్నాడా, యేసు ప్రభులో పుట్టాడా, ఆయనకు దూరం పెట్టండి అని చెప్పొచ్చు, పర్వాలేదు. మరియమ్మకు అదే జరిగింది. యేసేపు ఏమన్నాడు, నేనైతే ఈమెతో పెళ్లి చేసుకున్నాను, ఇంకా ఫినిష్డ్, నేను చెయ్యను. ఎందుకంటే సమాజం నాకేమంటుంది, చెడు అంటుంది, వీనికేం బుద్ధి ఉందా లేదంటారు, నేను ఇక పెళ్లి చేసుకున్నాను అని హాయిగా నిద్రపోతున్నాడు. నేను చేసుకుంటే కూడా మా అమ్మ ఒప్పుకోనాలి కదా, మా నాయన ఒప్పుకోనాలి కదా, మా అన్నదమ్ములు ఒప్పుకోనాలి కదా. నేను చేసుకుంటే వాళ్ళు పెళ్లికి రారు. ఏం వినయ్, జరుగుతుందా లేదా, ఎట్లా చేయాలి అని ఆ ఆలోచనలో ఉండి నేను విడిచిపెడతానయ్యా. ఫైనల్ నిర్ణయంకి వచ్చాడు. మరియమ్మ యేసు ప్రభు జన్మించడానికి సిద్ధంగా ఉంది, కానీ యేసేపు మరియమ్మకు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక క్రైస్తవులు కూడా అట్లనే ఉన్నాం మనం. అనేకులు యేసు ప్రభుకు విడిచిపెట్టాలని ఆలోచన ఉంది. నోటలతో పెదవులతో మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, కానీ హృదయములో ఆయనకు చేర్చుకోవడము అక్కర్లేదు. ఏదో రీతిగా మనము కానుక ఇస్తే చాలు, మనము డెకరేషన్ చేసి చాలా పండుగ మంచిగా చేస్తే చాలు అనే ఒక ఆలోచనలో ఉన్నారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఒక్క దిక్కు యేసు ప్రభుకు తండ్రి అయ్యటానికి ఆయన నిరాకరిస్తున్నాడు. మరియమ్మ యేసు ప్రభుకు తల్లిగా ఉండటానికి ఆమె సిద్ధపాటులో ఉంది. నీవు నేను ఏ సిద్ధపాటులో ఉన్నాం ఆలోచన చేయండి. ఉదయకాలంలో యేసు ప్రభు నీ ఇంట్లో జన్మించాలి. ఈ చీరాల గ్రామంలో నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు చాలా మైకులు, డెకరేషన్లు, మొత్తం సిటీ అంతా, ఈ టౌన్ అంతా చాలా పాటలు పాడుతూ క్రిస్మస్ పండుగ చేస్తారు. కానీ యేసు ప్రభుకు మిస్ చేసుకొని చేస్తే ఏ లాభం లేదు. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుకు ఆరాధన చేయుట. ఆరాధన చేసేది మనం మర్చిపోతాం అనేకసారి, కానీ ఆయన కొరకు అన్ని కార్యాలు చేసేదానికి మనం సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమె క్రీస్తు కొరకు మరియమ్మ
గర్భములో తన దైవ కుమారునికి జన్మమిచ్చటానికి సిద్ధపాటు చేసుకుంది. ఈరోజు నువ్వు నేను కూడా సిద్ధపాటు చేసుకోవాలి. ఈరోజు మనము ఒక నామకరణ కార్యక్రమం కృతజ్ఞత కూడిక మనం చేస్తూ ఉన్నాం. సిద్ధపాటు చేస్తున్నారు, రాత్రి అంతా సిద్ధపాటు చేస్తున్నారు. 1 month నుంచి సిద్ధపాటు చేస్తారు. మీరు క్రిస్మస్ పండుగకు వచ్చినాం. నీ హృదయం సిద్ధపాటు చేసుకున్నావా? నీ ఇల్లు సిద్ధపాటులో ఉందా? నామధేయ క్రైస్తవునిగా ఉన్నావా? సిద్ధపాటు అంటే రెడీ ఉండాలి. ఆయన కొరకు జీవించటానికి, ఆయనకు నా హృదయంలో జన్మ ఇచ్చటానికి నేను తయారున్నాను, రెడీ ఉన్నానని చెప్పాలి. దేవుని బిడ్డలారా, ముందుకు వచ్చినట్లయితే ఆయన ఇమ్మానువేలుగా ఈ లోకంలో పుట్టి ఉంటున్నాడు. ఇమ్మానువేల్ అంటే ఎవరు అమ్మా? దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుడు మనతో ఉంటున్నాడు. యేసు ప్రభువు దేవుడై ఉండి మనతో ఉండటానికి ఈ లోకములో జన్మించారు. ఎట్లా? స్త్రీ సంతానములో. గొప్ప ఆశీర్వాదం అయ్యా నీకు నాకు. అలాంటి యేసు ప్రభును ఆరాధించుట, అలాంటి యేసు ప్రభునికి స్వీకరించుట, అలాంటి యేసు ప్రభు కొరకు మనం జీవించుట, ఇది చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఇమ్మానుయేలైన దేవుడు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ యొక్క ఊర్లో జన్మించాలంటే గొప్ప ఆశీర్వాద నిధిగా ఉంటున్నావు నీవు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ భర్త ఆశీర్వదించబడతాడు, మీ బంధువులు ఆశీర్వదించబడతారు. ఎప్పుడు? నీ హృదయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకములో వచ్చినప్పుడు 33 సంవత్సరాల మినిస్ట్రీలో ప్రకటన గ్రంథం 3:20 వాక్య ప్రకారం చూసినట్లయితే, ఇగో నేను తలుపు దగ్గర నిలబడి కొడుతూ ఉన్నాను, ఎవరైనా సరే నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితో భోజనం చేస్తాను, వారు నాతో భోజనం చేస్తారు, సావాసం చేస్తానంటున్నాడు. కానీ క్రైస్తవులందరూ మనము తలుపు తెరవకుండానే పండుగ చేస్తున్నాం. తలుపు అన్నీ మూసుకొని, ఇట్స్ వెరీ సీక్రెట్ సార్, మనం అంత మంచిగా ఉండాలి, మనమే, నేను, నా పిల్లలు, నా బంధువులు, మనమే ఉండాలి. తలుపు మూసుకొని జీవితంలో ఈ రోజు నుంచి క్రిస్మస్ పండుగ చేసి నీవు నేను తలుపు తెరిచిపెట్టాలి. యేసు ప్రభుని ఆహ్వానించాలి. మరేమో ఆహ్వానించింది, యోసేపు మూసటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి కలలో దేవదూతలు వచ్చి, యోసేపు అయ్యా చెప్పండి, నీకు పుట్టిపోయే శిష్యుడు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ వలె గర్భము ధరించింది నీ భార్య, నీవేం చింత చేయొద్దు, నువ్వు విడాకులు ఇస్తానని ఆలోచన చేస్తున్నావు, నాకు తెలుసు, డైవర్స్ చేస్తానని అంటున్నావు, సమాజానికి నీవు భయపడుతున్నావు, నువ్వు భయపడే అక్కర్లేదు. దేవుని కుమారునికి, యేసుకు తండ్రి అవబోతున్నావు నీవు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుకు నీవు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు? వట్టి పెదవులతో ఆరాధన చేస్తున్నావా? నీ హృదయంలో ఆయన విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నావా? లేదు సుమా, ఆయన దగ్గర రా, ఆయన కొరకు జీవించో. ఇద్దరు కూడుకొని వారు యెరూషలేముకి వెళ్ళారు. స్థలము లేదు, పశు పాకలో స్థలం ఉంది. అక్కడ యేసు ప్రభు జన్మించిన రీతిగా మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు జన్మించింది మొట్టమొదటిగా ఎవరికి దూతలు చెప్పారండి అమ్మా? పురుషులు, గొల్లలు. ఎందుకు గొల్లలకు చెప్పబడింది అమ్మా? అమ్మా అమ్మా చెప్పండి, భయపడే అవసరం లేదు. యేసయ్య మంచి కాపరి. ఎప్పుడు చిన్న పాప ఉన్నప్పుడు ఎట్లా కాపరి అవుతాడైనా?
ఆయననే గొర్రె అయి పుట్టాడమ్మా. చదవండి యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. యోహాను యేసు ప్రభు ఆయన తట్టు వచ్చే యేసును చూసి ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కాపర్లు గొర్రెపిల్ల కాదు, నీ ఊర్లో ఉన్న గొర్రెపిల్ల కాదు, నా ఊర్లో ఉన్న గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల. చూశారా? దేనికి ఆయన పుట్టాడు? లోక పాపము మోసుకొని ఆ ఒక్క శిలువ మీద మరణించటానికి పుట్టాడు. ఆ సాతాను తల నరకగొట్టడానికి ఆయన పుట్టాడు. దేవుని గొర్రె పిల్లగా పుట్టాడు. గొల్లలు ఈరోజు ఎందుకు మా ఊర్లో కానీ ఇక్కడ కానీ గొల్లలు ఎందుకు మా దేవుడా యేసు ప్రభు పుట్టి మాకు ముందు తెలిసింది అంటారు కదండి. ఊకే అంటారు, వాళ్ళకేం తెలియదు. గొల్లలకు చెప్పబడిన మాట ఎందుకు? ఫస్ట్ కొద్దిగా ఆలోచన చేయండి. చెప్పండి సార్, పాస్టర్ గారు. మా సంఘస్థులందరూ మరణించాలి కదా. గొర్రెలు సంఘానికి సూచన ఉంటే మరణించాలి కదా, దేవుని గొర్రెపిల్లగా కావాలి కదా. ఒకడే ఆయన. గొల్లలకు ఎందుకు చెప్పబడిందంటే, దేవుని బిడ్డలారా, పాతకాలం నుంచి మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి హేబేలు ఏం వధించాడు అమ్మా? చెప్పండి. ఆయన సమర్పణ చేసేటప్పుడు, యజ్ఞ బలి ఇచ్చేటప్పుడు అమ్మా ఏం చేశాడు? కాయను ఏం చేశాడు దేవునికి? కాయను శ్రేష్టం ఇవ్వలేదు, హేబేలు ఇచ్చాడు, శ్రేష్టమని ఇచ్చాడు. దేవునికి ఏదైతే కావాలో అది ఇచ్చాడు. అబ్రహాం ఏం పని చేశాడు? గొర్రెల కాపరి. యాకోబు ఏం చేశాడు? ఆది కాండం నుంచి మనం చూసుకొని వచ్చినట్టయితే అందరూ గొర్రెల కాపర్లే ఉన్నారు. దావీదు గొర్రెల కాపరి. వీళ్ళు గొర్రెల కాపరి. ఎందుకు ఈ సూచన ఇవ్వబడింది అందంటే, యేసు ప్రభు పుట్టింది. వీళ్ళందరూ యెరూషలేము దేవాలయములో వెళ్తున్న ప్రజలందరికీ అక్కడ గొర్రెలు అమ్మేవారు. ఎందుకు? వాడు ఆ యెరూషలేము దేవాలయాల ప్రకారం వెళ్ళాలి, అక్కడ అది వధించాలి. గొర్రెపిల్ల, గొర్రెలు వధించాలి. బిజినెస్ వాళ్ళది, వ్యాపారం. గొల్లలారా, ఇంకా మీ వ్యాపారము లేదు. లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్ల పుట్టి ఉంటున్నాడు. ఇంకా మీదట మీ గొర్రెలతో అవసరం లేదు, ఏ బలి ఇచ్చే అవసరం లేదు. యెరూషలేము దేవాలయంలో నీ గొర్రెలు తీసుకునిపోయే అవసరం లేదు, అమ్మే అవసరం లేదు, కొనే అవసరం లేదు. యేసు ప్రభు దేవుని గొర్రె పిల్లగా పుట్టి ఉంటున్నాడు. ఎందుకు పుట్టాడు? లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్లగా. అందుకే ఫస్ట్ గొల్లలకు. రెండోదిగా మనం చూసినట్లయితే జ్ఞానులు చాలా ఆలోచనతో కలిగిన వారు. రాజులు ఎట్లా వస్తారు, రాజుల భవిష్యత్ ఏమి, రాజులు ఎంతకాలం వరకు వాళ్ళు ఏళ్తారు, ఎంతకాలము వారి స్థితి ఉంటుంది, ఎంత ధరము వాళ్ళు పోగు చేస్తారు అని జ్ఞానులు ఇదే ఆలోచన చేసేవారు. జ్ఞానులు చూశారు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ జ్ఞానులు శాస్త్ర పరిశీలన చేసేటప్పుడు రాజు పుట్టాడని తెలుసుకున్నారు. ఇక్కడ గొర్రె కాపరులకు రక్షకుడు పుట్టాడయ్యా, మీరు పోయి చూడండి చెప్పిన దేవదూతలు ఈ ఒక
జ్ఞానులకు వారి యొక్క సురులిని, వారి యొక్క శాస్త్రము చూసినట్లయితే రాజుగా రాజు పుట్టాడయ్యా, దావీదు నగరంలో రాజు పుట్టాడు. చూడండి, జ్ఞానులు తెలుసుకున్నది రాజు పుట్టాడని. నిజంగా యేసు ప్రభు రాజాది రాజుగానే పుట్టాడయ్యా. ఆయన రాజు అయిన పిల్లలు మనము భిక్షుకుల, రాజులము, రాజవంశస్థులము, ఆనందం ఉండాలి. ఆయన కుమార్తెగా మారాలి. మనము రాజు పుట్టాడని తెలుసుకొని వాళ్ళు బంగారము, సాంబ్రాణి, ధూపము తీసుకొని, బోలము తీసుకొని ఎక్కడ వెళ్తున్నారు? ఆ రాజుకు చూసేటానికి. జ్ఞానులు వస్తా 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 చాలా ఒక తప్పు చేశారు. చాలా జ్ఞానము కూడా తప్పు మార్గం నడిపిస్తుంది. ఈ రోజులో కూడా చాలామంది అంటారు, అయ్యా మనం పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద డిగ్రీ చదివినాం, బైబిల్ అంతా నాకు తెలియదు, నేను మంచిగా జ్ఞానవంతుడు అనుకుంటున్నారు. వీడు కూడా అట్లనే అనుకున్నారు జ్ఞానులు. మాకు తెలుసయ్యా, రాజు పుట్టాడు కదా. రాజు ఇంట్లో రాజు పుడతాడండి. ఏమయ్యా పాల్ రమేష్ అయ్యా, పాస్టర్ ఇంట్లో పాస్టర్ పుడతాడా? పాస్టర్ ఇంట్లో పాస్టర్ పుడతాడా అమ్మా? మీరు అనుకుంటారు అట్లా, అది సెపరేట్ సంగతి. నేను చెప్పే మాట ఏమంటే, వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు, ప్రయాణమై వస్తూ ఉన్నారు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాజు ఇంట్లో రాజు పుట్టాలంటే హేరోదు ఇంట్లోనే పుట్టాలి. వాళ్ళ ఆలోచన చూడండి, హేరోదు ఇంట్లోనే పుట్టాలి. జ్ఞానవంతులు, ఆనెస్ట్ పీపుల్ విల్ డూ ఆనెస్ట్ మిస్టేక్స్. ప్రామాణికతమైన ప్రజలు ప్రామాణికతమైన తప్పులు చేస్తారు. ఈరోజు క్రైస్తవ సంఘం అంతా చేసేది అదే తప్పు, బోధకులు చేసేది అదే తప్పు. యేసు ప్రభు ఈ లోకములో రక్షించడానికి పుట్టాడంటే, యేసు ప్రభు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పుట్టాడు అని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం మనం. ఆయన రాజు ఉన్నాడు, రాజ్యస్థాపన చేస్తాడు అంటున్నారు. కొందరైతే అంటారు క్రైస్తవులు, ఆయన రాజుగా వస్తాడయ్యా, రాజ్యస్థాపన చేస్తాడు, యెరూషలేములో ఏలుతాడు అంటారు. బైబిల్లో ఎక్కడ కూడా ఆలేంటి లేదండి. యేసు ప్రభు రెండో రాకడ భూమి మీద ఆయన రాడు. మొదటిసారి వచ్చాడు, ఫినిష్డ్. కొందరు స్వ ఆలోచనతో ఏం చేస్తారంటే, యేసు ప్రభు వస్తారు, యెరూషలేములో రాజ్యస్థాపన అవుతుంది, ఆ రాజ్యంలో మనం ఉండాలంటున్నాం. 1000 సంవత్సరం పరిపాలన అంట. 1000 సంవత్సరం అంటే కూడా మనం ఆలోచన చేయాలి. అంటే లాంగ్ టర్మ్, చాలా కాలము అని దాని అర్థం. యేసు ప్రభు రాజ్యంలో ఉన్నాం మనం. ఒకవేళ నువ్వు క్రీస్తుకు అంగీకరించినట్లయితే. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మార్కు రాసిన సువార్త 9 మొదటి అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారితో అంటున్నాడు, అంటే శిష్యులంతా నిలబడ్డారు ఆయన చుట్టూ. దేవుని రాజ్యము ఎట్లమ్మా? బలముతో వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. దేవుని రాజ్యం అప్పుడే వచ్చేసిందండి. మనం తప్పు అర్థం చేసుకుంటున్నారు. అనేక సంఘస్థులు, మా మిత్రులు అందరూ ఏమంటున్నారు, పరలోకమందు నా తండ్రి నీ రాజ్యము వచ్చుగాక. వచ్చింది ఆల్రెడీ ఆయన రాజ్యం. మళ్ళీ ఎందుకు మీరు నేను అడిగేది? అయ్యా పాల్ రమేష్ అయ్యా కూర్చోండి అయ్యా ఆయనతో చూడండి, సార్తో ఆల్రెడీ ఆయన కూర్చొని ఉన్నాడు. మళ్ళీ నేను ఆయన కూర్చోండి అని చెప్పే అవసరం లేదు. ఉందా? లేదు.
దేవుని రాజ్యము దిగి వచ్చింది. దేవుని రాజ్యము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో వచ్చింది. ఇక్కడ నిలిచిన వారు మరణము పొందరని చెప్తున్నాడు. కానీ మనమేమంటాం? దేవాని రాజ్యము వచ్చుగాక అంటే అబద్ధికులు కదా మనము. వీఆర్ లయర్స్. అట్లా చెప్పటానికి వీల్లేదు. దేవుని రాజ్యము వచ్చింది. ఆయన రాజ్యమే ఆయన సంఘం. ఆయన రాజ్యమే ఆయన సంఘం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనం. సమయం అయిపోయింది, చదువుని తొందరగా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 3:12-13. ఎక్కడ ఎప్పుడు ఈ క్రిస్మస్ పండుగలో అది ఉండాలి. నీ హృదయంలో నా హృదయంలో అది కలిగి ఉండాలి. నువ్వు నేను దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే రాజు పుట్టాడని వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? హేరోదు రాజు. హేరోదు అంటాడు, రండేపా ఎవరో చూశానికి వచ్చి సేవకులు చెప్పినప్పుడు, మీకేం కావాలంటే రాజు పుట్టాడయ్యా, మనం చూసాము శాస్త్రాలంతా, వాడు చూసటానికి వచ్చినాము, సాష్టాంగము జరగాలి, ఆరాధించాలి, కానుకేయాలని వచ్చింది. ఈ హేరోదుకు చాలా కోపం మళ్ళా వచ్చేసింది. నా రాజ్యంలో ఇంకొకడు ఎవడు వచ్చాడయ్యా రాజు. మీ పాస్టర్లు కూడా అంతే. ఇక్కడ ఒక పాస్టర్ ఉంటే ఇంకొక పాస్టర్ ఎందుకు వచ్చాడయ్యా నా స్థలంలో? ఇదే కొట్లాటలు ఉన్నారు మీరందరూ. హేరోదు కూడా తారుమారైపోయింది. ఆయన కూడా చాలా తెలివిగలవాడు. ఆయన హేరోదు ఏమన్నాడు? రండి అయ్యా, రక్షకుడు పుట్టాడా, రాజు పుట్టాడా? నా ఇంట్లో అయితే లేదు, మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళండి అంటే. వారు ఏది వెంబడించి వచ్చారు? నక్షత్రాలు వెంబడించి వచ్చారు. ఆ త్రోవ చూసుకుంటా వచ్చారు. మధ్య దారిలో ఆ నక్షత్రం వెలుగు విడిచిపెట్టారు. విడిచిపెట్టి సొంత ఆలోచన వేసుకున్నారు, సొంత బుద్ధిని స్వాధీనం చేసుకున్నారు, సొంత ఆలోచనలు వేసుకున్నారు. రాజు పుట్టాలంటే హేరోదు ఇంట్లోనే పుడతాడు, వేరే పుట్టడానికి వీలు లేదు. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని హేరోదు ఇంటికి పోయారు. దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రం అట్లనే ఉంది. హేరోదు ప్యాలెస్ లోపల వాళ్ళు వెళ్ళారు, ఇంటి లోపల వాళ్ళు వెళ్ళారు, అక్కడనే ఉంది అది. హేరోదు అంటాడు, నా దగ్గర అయితే పుట్టలేదు, ఎట్లా చేయాలా? మీరు పోయి ఆయనను ఆరాధన చేసి మీరు రండి, నేను కూడా ఆరాధన చేయాలని నటన చేస్తున్నాడు. ఈరోజు నటన చేసే క్రైస్తవులు కూడా ఉన్నారు మరి చాలామంది. నేను ప్రభువుని అంగీకరిస్తానయ్యా, ఆరాధన చేస్తానయ్యా అంటారు, కానీ ఆరాధనకు రారు. ఆయన కొరకు జీవిస్తానని అంటారు, కానీ ఆయన కొరకు జీవించేది లేదు. పెళ్లి కొరకు ఆయన కొరకు జీవిస్తానయ్యా, మా పెళ్ళి మా చర్చిలో కావాలి, అందుకని నేను ఆయనకు నమ్ముతున్నానంటారు. వాళ్ళింటి క్రైస్తత్వము అవసరం లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు తప్పు చేశారు. హేరోదు అంటాడు, లేదు ఇక్కడ పుట్టలేదు, మీరు పోయి కనుక్కొని ఆరాధన చేసి మళ్ళా వచ్చి నాకు చెప్పండి అంటారు హేరోదు. వాళ్ళంతా ఎట్లా చేయాలి? ఇప్పుడు తల పట్టుకొని బయటికి వస్తారు. బయటకు వచ్చి ముగ్గురు మాట్లాడుకుంటారు, నువ్వు చెప్పిన రీతిగా నేను పోయినాను, నువ్వు చెప్పినావు కదా నేను పోయినాను అంటారు. ముగ్గురు చేసిన తప్పే. వాళ్ళు ఏం చేసేది ఉండే? ఆ నక్షత్రము వెంబడించి వెళ్ళవలసింది ఉండేవాడు. వాళ్ళు ఏం చేశారు? స్వబుద్ధిని ఆధారపడి మంచి జ్ఞానులను తెలుసుకొని తప్పు చేశారు. ఈరోజు అనేకులు క్రీస్తు ఆశీర్వాదం ఎందుకు లేదండి?
పండుగ చేస్తే కూడా ఆశీర్వాదం లేదు, కానుక ఇస్తే కూడా ఆశీర్వాదం లేదు. ఎందుకో సరైన రీతిగా తెలుసుకొని పోతున్నారు. హృదయంలో యేసు ప్రభు లేడు, స్వీకరించలేదు వాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా ఇన్సల్ట్ అయింది, సిగ్గు వచ్చేసింది. కానీ నక్షత్రం వాళ్ళకి విడిచిపోలేదు. వాళ్ళు నక్షత్రం విడిచిపెట్టారు, కానీ నక్షత్రము వాళ్ళకి విడిచిపెట్టలేదు. క్రైస్త జీవితంలో యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు యేసు ప్రభు విడిచిపెట్టిపోతావేమో, కానీ యేసు నిన్ను విడిచిపెట్టాడు. ఉదయ నక్షత్రమై పుట్టిన యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నీకు చూస్తూ నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానులు ప్రయాణమై వచ్చి మరియమ్మ యేసేపు ఉన్న చోటికి వచ్చి వారు బంగారము, ధూపము, సాంబ్రాణి కదా అమ్మ, బోలము, సాంబ్రాణి, బంగారం వాళ్ళ కానుక ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు కానుక? అభిషేక్ ఎక్కడిచ్చారు కానుక? వాళ్ళు వచ్చే వరకు యేసు ప్రభు, మరియమ్మ, యేసేపు, పశు ఆ పాప ఎక్కడున్నారు? ఎక్కడున్నారయ్యా? పశుపాకలు లేరు, ఇంటిలో ఉన్నారు. వాళ్ళకి స్థలము లేక అక్కడ పశుపాకలో ఉన్నవారు జ్ఞానులు వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం చదువుకోండి. వారు నక్షత్రమును వెంబడించి వచ్చి ఇంటిలోనికి వెళ్ళి బంగారము, ధూపము, సాంబ్రాణి వారు అర్పణ చేశారని రాయబడింది. ఇంట్లో ఉన్నాడు యేసేపు, మరియమ్మ కూడా ఇంట్లో ఉన్నారు. ఎవరో ప్రేమించి స్థలం ఇచ్చారు ఇంట్లో ఉన్న ఆ రక్షకుడైన బాలుడైన యేసుకు ఆరాధన చేశారు. నీ ఇంట్లో యేసు ప్రభు చోటిస్తావా? నీ ఇంట్లో యేసు ప్రభుకు స్థలం ఇస్తున్నావా? కానీ మనం అంటాం, అయ్యా వద్దు, నేను స్థలం ఇయ్యను, వచ్చే సంవత్సరం చూసుకుందాం, వచ్చే క్రిస్మస్ వస్తే నేను స్థలం ఇస్తాను, ఇప్పుడు ఇయ్యను అంటారు. నువ్వు ఉండాలి కదా వచ్చే క్రిస్మస్ వరకు, నీ ప్రాణం ఉండాలి కదా. ఈరోజు నీ జీవితంలో ఆయనకు సమర్పణ చెయ్యి. ఈరోజు యేసేపు, మరియమ్మ యేసు ప్రభుని ఆ జన్మమిచ్చటానికి, వారి కుటుంబంలో జన్మమిచ్చటానికి సిద్ధపాటు చేసుకొని ఉన్నారు. నీవు నేను కూడా ఆ సిద్ధపాటులో ఉండాలి. డెకరేషన్ అయితే ఉంటుంది, కొత్త బట్టలు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది, కానీ యేసు ప్రభు ఉండకపోతే ఏ లాభం లేదండి. యేసు ప్రభు నీ సంఘంలో లేకపోతే ఏ లాభం లేదు. యేసు ప్రభు నీ జీవితంలో ఇంట్లో లేకపోతే అన్ని సమస్తము వ్యర్థమే. దేవుని బిడ్డలారా, ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. నా కుటుంబంలో యేసు ప్రభు జన్మించాలి, నేను యేసు కొరకు నేను జీవిస్తానని ఆ ధైర్యంతో ఉన్నట్లయితే దేవుడు ఇదే కాలంలో మీకు ఆశీర్వదిస్తాడండి. జ్ఞానులు కానుక సమర్పణ చేశారు. మళ్ళీ వాళ్ళ ఆలోచన ఏమంటే హెరోదు దగ్గర వెళ్ళాలని. మళ్ళా కలలో, జ్ఞానులారా, మీరు వచ్చే మార్గంలో వెళ్ళొద్దు, వేరే మార్గం నుంచి వెళ్ళాలి మీరు, అంతే. చూడండి దేవుని ఏర్పాటు. వచ్చే మార్గము హెరోదు రాజ్య మార్గం, హెరోదు ఇంటికి వెళ్ళిన మార్గం. ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలంటే వేరే మార్గం నుంచి వెళ్ళాలి మీరు, అంతే. అదే రీతిగా వాళ్ళు చేశారు. క్రైస్తవులైన మనము పాప మార్గం నుంచి మనం పోవద్దు, దూషణకరమైన మార్గం నుంచి పోవద్దు, కష్టము నష్టం వచ్చే మార్గంలో పోవద్దు. ఒకే మాట నేను చెప్పి ముగిస్తాను. క్రిస్మస్ పండుగ అందరికి సంతోషం కదండి, అందరికి సంతోషం. నేను చాలాసారి ఆలోచన చేశాను, చాలా సంతోషం. కానీ ఒక్క దిక్కు ఏడుపు, ఒక్క దిక్కు రక్తపాతం. హెరోదు దగ్గర పోయి తప్పు చేసిన జ్ఞానులు ఏమైంది?
జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు ఏం చేశాడో, చిన్న పిల్లలను నరికేయండి రా పోండి కదం. ఆ రాజు పుట్టాడంట, ఎవరైతే మగ పిల్లలు ఉంటారో అందరికి చంపేయండి కదం, ఫినిష్డ్. వాడు చావాలి, నా రాజ్యంలో రావద్దు. ఇదేనా నీ క్రిస్మస్ పండుగ? ఒక దిక్కు సంతోషిస్తున్నాము, ఒక దిక్కు రక్త కాలువ పారుతుంది, పిల్లలంతా చచ్చిపోతున్నారు. ఇదేనా క్రైస్తత్వం? తప్పు చేయదండి. వారు చిన్న తప్పు చేసినందుకు రక్తపాపం జరిగింది, రక్తపాతం. చాలా పశు పిల్లలందరూ చనిపోయారు. నువ్వు తప్పు చేస్తున్నావా? తప్పు చేయదంటే వాక్య ప్రకారం నడవాలి. వాక్యం ఏం చెల్లుస్తుంది అదే నడవాలి. నువ్వు దేవుని బిడ్డగా మారాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయనతో నేను నడుస్తానని అనాలి. ఆయన బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మర్మం మీరు నేను ధ్యానించినాం. మనం తప్పు చేసి రక్తపాపం చేయొద్దు. ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? ప్రసంగం చేయాలనా? పాటలు పాడాలనా? ఊరేగింపు చేయాలనా? క్యారల్ సింగింగ్ చేయాలనా? లేదు. వాక్య ప్రకారంగా నడువు. వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్య ప్రకారము జీవించు. వాక్య ప్రకారంగా బాప్తిసం పొందు. వాక్య ప్రకారంగా కొత్తగా జన్మించు. దేవుడు లోకానికి ఎంతో ప్రేమించి తన ఒకే కుమారునికి లోకం పంపాడు. గిఫ్ట్గా, బహుమానంగా ఇచ్చాడండి దేవుడు తన కుమారునికి. మీరు ఎవరన్నా మీ కుమారులకి బహుమానంగా దేవునికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామా? ఎట్లా బహుమానం ఇచ్చాడో, ఆయన చావాలని ఇచ్చాడు. మా పిల్లలు మరణించేది మాకు ఇష్టం ఉండదు, మంచిగా ఉండాలంటారు. వాళ్ళు ఏం చేయాలంటే, నా కొడుకుకు ఇంజనీరింగ్ చదివిస్తున్నాను సార్, నా కొడుకు చాలా మంచి డాక్టర్ కావాలి, పెద్ద సంపాదన కావాలి, నేను చిన్న పాస్టర్ కదా. ఏమయ్యా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు, మరణించటానికి పంపించాడు. నీవు నీ కుమారునికి సేవలో పంపిస్తావా? ఆయన కొరకు ప్రతిష్ఠ చేస్తావా? ఈరోజు అదే మనము కార్యక్రమం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్త్రీ సంతానం పుట్టాడు. ఆయన పురుష సంపర్కం పుట్టలేదు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించిన గాక. మీరు ఇచ్చిన సమయమును బట్టి, అయ్యవారు ఇచ్చిన సమయమును బట్టి అయ్యవారికి నా నిన్న వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చక్కటి సందేశం అందించినటువంటి పీజే జోసఫ్ అయ్య గారికి సంఘం తరఫున, నా తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ముగింపు ప్రార్థన నేను చేస్తాను, అయ్యగారు దీవెనలు ఇస్తారు. ప్రభువా, ఇప్పటి వరకు మీ దాసు నిలబెట్టుకుని ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. వినిన సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఈరోజు అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఈరోజు మధ్యాహ్నం జరిగే ఆ యొక్క నీళ్ల కార్యక్రమం, స్తుతి కూడిక, ఆ పురుడు కార్యక్రమం మంచిగా దైవజనులు వాక్యం సిద్ధపడి చెప్పబోతున్నారు. మరి కర్ణాటక స్టేట్ నుండి మన మధ్యకు దైవజనులను తీసుకొచ్చారు. దేవుడు అందరి స్తోత్రం. బాబు వచ్చాడు. మరి మన మధ్యాహ్నం ప్రేయర్కి వస్తారు బాబు గారు కూడా. ప్రభువా స్తోత్రాలు. మరి ఆహ్వానించబడిన 300 మంది ప్రజలు ఈ స్థలానికి ఊళ్ళ ప్రయాణంలో ఉన్నారు. రైలు బండ్లకి సిద్ధపడుతున్నారు. రైళ్ళు ఎక్కడానికి, కార్లు ఎక్కడానికి విజయవాడ, గుంటూరు పరిసర ఊళ్ళ నుంచి బంధువులు, సంఘబిడ్డలు, లోకల్గా సంఘబిడ్డలు, పాస్టర్స్ అనేక మంది వస్తున్నారు. వాళ్ళ ప్రయాణం కోసం ప్రార్థిస్తున్నాం. వారికి హాని లేకుండా చూడండి, ప్రయాణాలు తోడుగా ఉంటాయి. మరి భోజన కార్యక్రమాలు సిద్ధపరుస్తున్న వారిని దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలు దీవించండి. ఇప్పుడు బిడ్డలు తిరిగి వెళ్తున్నారు కదా, మీరే తోడుగా ఉండమని. మధ్యాహ్నం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఆరాధన దీవించండి.
తదుపరి ప్రేమ విందులో తోడుగా ఉండి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తి సావాసము, అందినము, విశేషముగా నీ యొక్క శాంతి సమాధానము ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి పైనను, నీ సేవకుల పైనను, ఈరోజు జరిగే కార్యక్రమం పైనను, వచ్చే బంధుమిత్రులందరి పైనను, ఈ యొక్క ఆలయం పైనను ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.